తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విస్తా కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. గురుగారు, పుట్టుమచ్చలను బట్టి కూడా అంటే మన లక్ అనేది ఉంటుంది అని చెప్తూ ఉంటారు కొంతమంది. కళ్ళలో పుట్టుమచ్చ ఉంటే అదృష్టవంతురాలు అని, ముక్కు పైన పుట్టుమచ్చ ఉంటే కోపం ఎక్కువ అని, ఇట్లా రకరకాలుగా ఎక్కడ పుట్టుమచ్చ ఉందో ఆ ప్రాంతాన్ని బట్టి వాళ్ళ జీవితం ఒక్కొక్క రకంగా ప్రభావితం అవుతుంది అని చెప్తూ ఉంటారు. ఇది ఒక మూఢనమ్మకమా లేకపోతే ఇది నిజమా? నిజంగా దీన్ని బట్టి మనం ఆ లైఫ్ ని ముందుకు తీసుకెళ్ళొచ్చు అంటారా? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ శకున శాస్త్రము అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అలాగే జ్యోతిష్యంలో అనేక శాస్త్రాలు ఉంటాయి. అంటే మనిషి యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయం గురించి తెలుస్తుంది. మనిషి పుట్టుక నుంచి మరణించేంత వరకు ఏం చేస్తారో ప్రతి ఒక్క అంశాన్ని గురించి తెలియజేసింది. అందులో ఈ యొక్క శకున శాస్త్రము, అలాగే ఈ యొక్క మన శరీరం మీద ఉన్నటువంటి మచ్చల యొక్క శాస్త్రం కూడా మనకి అందించడం జరిగింది. అంటే శాస్త్రంలో ఉన్నటువంటివే ప్రామాణికాలని ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి ఏ రకంగా చెప్పాలి అనేటటువంటిది మనకు తెలియజేయడం జరిగింది. అంటే మీరు అన్నట్టుగా కొన్ని మచ్చలను ఆధారంగా చేసుకొని కూడా మనం జ్యోతిష్యం చెప్పవచ్చు అనేటటువంటిది కూడా శాస్త్రంలో ఉన్నటువంటిది. మీరు అన్నట్టుగా కొన్ని శరీరాల్లో కొన్ని మచ్చల యొక్క ఆధారంగా చేసుకొని మనిషి ఎలాంటి వాడు అని చెప్పడానికి మాత్రమే ఈ మచ్చలు చూస్తాము తప్ప ప్లస్ ఇంకోటి గుర్తులు, మనిషి శరీరం మీద ఉన్నటువంటి గుర్తులు అనేటటువంటిది ఎక్కువగా దీన్ని వాడుతూ ఉంటారు. అంటే అప్పటి కాలంలో ఏంటంటే ఎవరైనా తప్పిపోయిన గుర్తుల కోసం కొన్ని విషయాలు చెప్పమంటారు చూసారా, అలాంటి కోవకు చెందినటువంటిది ఈ యొక్క మచ్చ శాస్త్రము అనేటటువంటిది. ఇంకోటి ఏంటి అంటే మచ్చలు, అంటే కొంతమంది శరీర భాగాల మీద ఉన్నటువంటి మచ్చలు అనేటటువంటివి అవి కొన్ని మనిషి యొక్క స్వభావాన్ని తెలియజేస్తాయి. స్వభావము అని అంటే మనిషి యొక్క భావాలు, మనిషి యొక్క ఆలోచనలు, మనిషి యొక్క విధానాలు తెలియజేసేటటువంటివే ఈ మచ్చలు అని అర్థం తప్ప దీనికి పెద్ద చెప్పుకోదగ్గటువంటి అంశాలు ఏమీ ఉండవు. స్వభావం తెలుస్తుంది అంతే. స్వభావం తెలియడానికి కోసమే స్వభావం తప్ప లక్ మారుతుంది, ఈ పుట్టుమచ్చ ఎక్కడ ఉంటే నేను మహర్జాతకం పట్టబోతుంది అనేటటువంటిది ఎక్కడా కూడా లేదు, అలా ఉండదు కూడా. కాకపోతే ఏంటంటే కొంతమంది సృష్టించి కొంతమంది దాన్ని క్రియేట్ చేసి మార్కెట్లోకి వదలరు తప్ప ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే మహర్జాతకము, నుదుటి మీద పుట్టుమచ్చ ఉంటే అదృష్టవంతులు, ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే కోపము అనేటటువంటిది ఎక్కడా కూడా. ఇప్పుడు ముక్కు మీద 1,00,000 మందికి ఉంటుంది. నేను ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్న వాళ్ళకు ఒక 100 మందిని చూసాను. అందరు కోపిష్టులేం కాదు, వారి యొక్క స్వభావాన్ని తెలియజేసేటటువంటిది అని అర్థము. ఎగ్జాంపుల్గా కాళ్ళ మీద పుట్టుమచ్చ ఉంటుంది అనుకోండి, మనిషి ఒక దగ్గర కుదురుగా ఉండలేడు అని అర్థము. అలాగే నాలుక మీద మచ్చ ఉందనుకోండి, అతను ఏది మాట్లాడితే నిజమవుతుంది, నీ నాలుక మీద మచ్చలు ఉన్నాయరా అని అంటుంటాను చూసా వాడుకలో, అవన్నీ ఏమి ఉండవు. అట్లయితే అతడు దేవుడు అవుతాడు కదా, అలా అని ఏమీ ఉండదు. కాకపోతే కొన్ని సార్లు అతడు మాట్లాడేటటువంటివి ఏవైతే ఉంటాయో అవి ఏదైనా అశుభం మాట్లాడితే అవి జరిగేటటువంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి నువ్వు అశుభం మాట్లాడక నాయన, నేను నోటి మీద మచ్చలు ఉన్నాయి, శుభం పలకడానికి భగవంతుడి ఇచ్చిన అదృష్టమే తప్ప అశుభం పలకకూడదని కొంతమంది చెప్పినటువంటి అంశాల్లో ఇది ఒక భాగము అని చెప్పుకోవచ్చు. అలాగే చేతి మీద పుట్టుమచ్చ ఉంటే మంచి పనిమంతుడు అని అర్థము. ఇలా ఆ పుట్టుమచ్చల్ని ఆధారంగా చేసుకొని ఎలా ఉండబోతుంది ఇతని యొక్క స్వభావము అని తెలుసుకోవడానికే తప్ప దీంట్లో పెద్ద చెప్పుకోదగ్గటువంటిది ఏమీ ఉండదండి. పొట్ట మీద పుట్టుమచ్చ ఉంటే తిండిపోతు అని అంటారు. ఇప్పుడు నాకు పొట్ట మీద పుట్టుమచ్చ ఉంది, నేను తిండిపోతున్నా కాదు కదా. అంటే వాళ్ళ ఇప్పుడు కాళ్ళ మీద కూడా ఇక్కడ పుట్టుమచ్చ ఉంది, మీరు చూస్తే ఏర్పడుతుంది. ఉందా? నిజమే కదండి, ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు ట్రిప్పులు. తిరుగుడు మీన్స్ నేను పని మీద తిరుగుతాను తప్ప అనవసరమైన. ఇప్పుడు కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటుంది అంటే కనుక తిరిగేటటువంటి విధానంలో కూడా కాలయాపన చేసి తిరిగేటటువంటి వారు ఒకరు, పని కోసం తిరిగేటటువంటి వారు ఒకరు అని అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇక్కడ కాళ్ళ మీద పుట్టుమచ్చ ఉంది, కాళ్ళకి చక్రాలు వేసుకొని పుట్టలేదు కదండి నేను. కాబట్టి అలా ఉండదు. ఇప్పుడు నా వృత్తి కోసం నేను తిరుగుతా, నా వృత్తి కోసం నేను 4,000 నోట్లోకి వెళ్ళి నేను తిరగాల్సిందే, తిరగకుండా తప్పదు. అలాగని చెప్పి కాళ్ళ మీద పుట్టుమచ్చలేను తిరగట్లేదా అండి? చాలా మంది తిరుగుతున్నారు. అలా కాదు. అందుకే శాస్త్రం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటే ప్రతిదీ అర్థమవుతుంది. చూపుడు వేలు మీద పుట్టుమచ్చ ఉంటే అండి స్వభావం ఏముంటుంది? చూపుడు వేలు మీద పుట్టుమచ్చ ఉంటే ఎప్పుడు గొడవలు పెట్టుకుంటాడు అని అర్థం. అంటే ఉన్న వాళ్ళు పెట్టుకుంటారా, ఉన్న వాళ్ళతో ఆపోజిట్ వాళ్ళు? ఆపోజిట్ వాళ్ళు, ఆపోజిట్.
ఇప్పుడు మన యాక్షన్ బట్టి ఎదుటి వాళ్ళ యొక్క రియాక్షన్ ఉంటుంది. మనం ఏమి అనకుండా నిప్పులేంది పొగ రాదు కదా, ఏదో ఒకటి గెలుగుతారు తర్వాత నాకే పడిందా బ్యాండ్? తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటే అవతల వాడు కావాలని మనతో గొడవ పెట్టుకోడు, మన నుంచే స్టార్ట్ అవుతుంది, తర్వాత అక్కడ పెద్దగా అయిపోయి మనం గొడవ పెట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. అందుకే ఏదైనా కూడా మత్స్యశాస్త్రం అనేటటువంటిది మన యొక్క భావాలు తెలపడానికే తప్ప అది జ్యోతిష్యానికి మరీ పెద్దపీట వేసినటువంటిది ఏం కాదు అని శాస్త్రం. కనుక దాంట్లో పెద్ద తెలుసుకోదగ్గ అంశాలు ఏమీ లేవు. అది మనము క్యూరియాసిటీ కోసం తెలుసుకుంటాం తప్ప ఆ మచ్చల వల్ల మన జీవితం భవిష్యత్తు ఎప్పటికీ మారదు. ఇంకా ఏ ప్లేసెస్ లో ఉంటే ఏ స్వభావం ఎలా ఉంటుంది, ఇంకా కొన్ని ఏమైనా చెప్పగలుగుతారా ఉదాహరణకి? అవును, తప్పకుండా. ఇప్పుడు అరచేతిలో ఉంది అనుకో, చాలా మందికి ఇక్కడ పుట్టుమచ్చ ఉంటూ ఉంటుంది. వీళ్ళు లక్ష్మీ కటాక్షం కలిగిన వారు అని అర్థం. అంటే డబ్బును విపరీతంగా మీకు లేదులేండి, మీరు చూసుకోండి. ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే లక్ష్మీప్రదము, అదృష్టవంతులు అని అర్థము. అలాగే చెవి మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఏదైనా వినడము అన్నా శ్రవణం అన్నా చాలా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేటటువంటి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా, లేదు అని అంటే ఎక్కడైనా గొడవలు జరుగుతున్న వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో అని విందామన్నా చాలా ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ ఎక్కువ. ఇది లేదు, ఇది తప్పు. దీని మీ గురించి కాదండి, ఇన్ జనరల్ గా నార్మల్ గా చెవి మీద పుట్టుమచ్చ ఉంటే క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది, ఏం జరిగింది తెలుసుకోవాలనే ఆశ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే ఉదరం మీద ఉంటే గనక సమయానికి ఆహారం తినేటటువంటి వాడు అని అర్థము. అలాగే 10 మందికి పెట్టేటటువంటి వాడు అని అర్థం. వాడు తిండిపోతూ అని కాదు, అలా పుట్టుమచ్చ ఉండడం వల్ల 10 మందికి తిండి పెడతాడు అని అర్థం అనేటువంటిది వస్తూ ఉంటుంది. అలాగే హృదయం మీద ఉంది అని అనుకోండి, హృదయం మీద ఉంటే గనక మనిషి మంచి ఆదర్శవంతుడు అనేటటువంటి అర్థం వస్తుంది. ఇలా ఒక్కొక్క దానికి చెప్పుకుంటూ పోతే మనిషి శరీరం మీద దాదాపు ఒక 40-50 పుట్టుమచ్చలు ఉంటాయి. మీరు ఓవరాల్ గా లెక్క పెట్టుకుంటే గనక అవి పుట్టుమచ్చ అంటే పుట్టుకతోనే వచ్చేటటువంటివి కాబట్టి పుట్టుమచ్చ. కానీ ఈ మధ్యలో కూడా పుట్టుమచ్చలు చాలా మందికి వస్తున్నాయి. అలా పుట్టుమచ్చలు వచ్చి మధ్యలో ఎందుకు వస్తాయి పుట్టుమచ్చలు? అలా రావు కదా. డాక్టర్లు కూడా చాలా మంది చెప్తున్నారు కదండి, పుట్టుమచ్చలు లాగా వచ్చి అవి కొద్ది రోజులు పులిపిరిగా మారి అవి డిసీజ్ కి దారితీస్తాయి. అవి పుట్టుమచ్చలు పుట్టుకతో వచ్చేవి మచ్చలు తప్ప మధ్యలో వచ్చేవి అవి నీకు ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యి అక్కడ పులిపిరి ఏదైనా వస్తుంటే కనుక అది ఉంటుంది తప్ప అది లెక్కలోకి రాదా. అలాంటి ప్రతి ఒక్కరు మచ్చలు పెట్టుకుంటారు. అబ్బాయి ఇక్కడ ఉంటే అదృష్టంగా నేను మచ్చ పెట్టుకోవాలని పచ్చబొట్టు వేయించుకుంటే అయిపోయి అదో మచ్చే. పచ్చబొట్టు వేరే మచ్చలు వేరే కదండి. అందుకే పుట్టు మచ్చ అని ఎందుకన్నారు? పుట్టుకతో వచ్చేది కాబట్టి పుట్టుమచ్చ అంతే. కాబట్టి దానికి పెద్ద సైంటిఫిక్ రీజన్ అంటే ఏం లేదు. అలా అని చెప్పి ఈ వీడియో చూసి అందరు ఎక్కడ పడితే అక్కడ మచ్చలు పెట్టుకున్నారు అనుకోండి, అదృష్టవంతులు ఏం కాదు. కాబట్టి అలాంటివి పెట్టుకోకండి. అట్లా పెట్టుకొని రేపు మనకు కాల్ చేసి అడిగారు 100% అడుగుతారు. అబ్బో ప్రజలు చాలా తెలివిపరులు, చాలా ఇంటెలిజెంట్ ఉన్నవాళ్ళు. కాబట్టి గురుగారు నాకు ఇక్కడ పుట్టుమచ్చ ఉంది ఇప్పుడే వచ్చిందని అన్నాను అనుకోండి, ఏం చేయలేము. పుట్టుకతో వచ్చినవి మాత్రమే వర్తిస్తాయి మచ్చలు. ఇంకోటి ఏంటంటే, అంటే సైంటిఫిక్ రీజన్ కాకుండా శాస్త్ర ప్రకారంగా ఏంటంటే గత జన్మలో చేసినటువంటివి కొన్ని మచ్చల శాస్త్రం ద్వారా తెలుస్తాయంట. అది కూడా మనకు ఒక గ్రంథంలో నిక్షిప్తమే ఉంది. అది అంటే గత జన్మలో చేసినటువంటి గుర్తులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు నువ్వు భార్యని ఇబ్బంది పెట్టావు అని అనుకో, నీ శరీరం మీద ఎప్పుడైతే మచ్చ ఉంటుందో ఆ మచ్చ నీ శరీరం మీద ఉంది అంటే నువ్వు గత జన్మలో భార్యని ఇబ్బంది పెట్టావు. గాయమా మచ్చ? ఈ జన్మలో అయిన గాయం వచ్చే జన్మలో మచ్చగా ఏమన్నా పడుతుందా? 100% ఉంటుంది. అదే అంటున్నాను, గత జన్మలో చేసిన కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా కూడా కొన్ని మచ్చలలో ఉన్నటువంటి విధానాలు కూడా చెప్పేటటువంటి అవకాశం మనకు కొన్ని శాస్త్రాలు చెప్పారు. కానీ ఇప్పుడు అంత అది అవగాహన లేదు, అంత వాడుకలో లేదు కాబట్టి అది అంత పెద్ద చెప్పుకోదు. కాకపోతే గ్రంథంలో ఉన్నటువంటిది మాత్రం, అంటే ఎందుకంటే కొన్ని పురాణ గ్రంథాలు ఎలా ఉన్నాయంటే ప్రతి ఒక్క అంశాన్ని వివరంగా తెలియజేసినటువంటివి ఉన్నాయి. అలా ఇంకోటి ఏంటంటే కొంతమంది కళ్ళల్లో పుట్టుమచ్చలు ఉంటూ ఉంటాయి. ఆ కళ్ళల్లో పుట్టుమచ్చ ఉంది అని అంటే కనుక గత జన్మలో అతడు ఎవరికైనా అంధుణ్ణి చేశాడా లేదా కళ్ళు పొడి చేశాడా అనేటటువంటి అంశాలు కూడా తెలుస్తూ ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో మనకు ఈ యొక్క మోకాళ్ళ మీద కానీ లేదు అని అంటే కనుక తొడల మీద కానీ పుట్టుమచ్చలు ఉంటే కనుక స్త్రీలోలుడు అని చెప్పడం జరిగింది. అంటే కామ కోరికలు కలిగినటువంటి వాడు అని అర్థం జరుగుతుంది. ఇలా అనేక రకాలుగా కొన్ని ఉంటాయండి. ధన్యవాదాలండి. శ్రీనాథ్ తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి